హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. అయితే నేను మైసూర్ ట్రిప్ అని చెప్పాను కదా, దాని సెకండ్ వ్లాగ్ అనమాట. సెకండ్ వీడియో మీకు ముందు వీడియోలో చెప్పాను. రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయటకు రాగానే రైల్వే స్టేషన్ది రూమ్స్ అండ్ ట్రావెలింగ్ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏమేమి చూడాలి ఏంటి అనేది ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఒక బస్సు. ఆ బస్ అనమాట ఇది. మేము అది తీసేసుకున్నాము. 1 డే ట్రిప్, లేకపోతే 3-4 డేస్ ట్రిప్, అట్లా వాళ్ళు అక్కడ ఉండేటి అన్నీ వాళ్ళు బ్యాలెన్స్ చేసి పెట్టేశారు. మేము 1 డే ట్రిప్కి తీసుకున్నాం టికెట్. అయితే నెక్స్ట్ డే 8 o'clock వరకు బస్ వచ్చింది. ఆ బస్ ఎక్కేసాము. మెల్లిగా వెళ్ళి నేను ఒక వీడియో రిలీజ్ చేశాను కదా, వాళ్ళ మ్యారేజ్ హాల్ అని చెప్పేసి, అది ఫస్ట్ చూసాము. నెక్స్ట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏమేమి చూస్తాము, ఏమేమి ఉంటాయి ఈ ట్రిప్లో, ఏమేమి చూడగలము. ఒక 12 ప్లేసెస్ అని చెప్పాడు. 12 ప్లేసెస్ నిజంగానే చూపించాడు. అది వర్త్. కానీ ఏంటంటే ఇక్కడ మైసూర్లో ది బెస్ట్ షాపింగ్ అనమాట. షాపింగ్ అంటే మైసూర్ శాండిల్స్, మైసూర్ శాండిల్స్, రెడ్ శాండిల్ అండ్ ఆరెంజ్ శాండిల్స్ ఉంటాయి కదా, గంధపు చెక్కలు, అదనమాట. దాని షాపింగ్ ఇవన్నీ నెక్స్ట్ మేము చూడబోయేది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ అంటే షాపింగ్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు తక్కువ పడుతుంది. బయట కొంటే అది 1000 ఉంటుంది. కానీ నేను గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా వచ్చి షాప్ దగ్గరికి తీసుకెళ్తాను. అక్కడ అయితే కొంచెం డిస్కౌంట్లో మీకు ఇచ్చేస్తారు, కానీ తక్కువే ఉంటుంది బయట వాటికంటే అని చెప్తున్నారు అనమాట. మేము అక్కడికి వెళ్ళాము షాపింగ్కి. చూడండి, షాపింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను దీంట్లోనే. అయితే ఇదే షాప్ అనమాట అది. ఆ షాప్లో శారీస్ కూడా ఉన్నాయి. అయితే ఇంకా బస్ ఆగింది. మేమందరం దిగి మంచిగా శారీస్ ప్లస్ అంటే సిల్క్ శారీస్ మాత్రమే ఉంటాయి, మొత్తం అన్ని రకాల కాదు. సిల్క్ శారీస్, ఓన్లీ రాజులు వాళ్ళు కట్టుకున్న శారీస్ అండ్ సిల్క్, ఫేమస్ ఫర్ సిల్క్ అనమాట అక్కడ. ఇంకా శాండిల్ కూడా 2 ఫ్లోర్స్ ఉన్నాయి. కింద ఫ్లోర్లో మొత్తం శారీస్ సెక్షన్, మంచిగా గణపతితో స్వాగతం చెప్పి తర్వాత ఇంకా శారీస్ ఉన్నాయి. శారీస్ అయితే మేమేం తీసుకోలేదు, చూసామంతే. సిల్క్ ఓకే, బాగానే ఉంది. సాఫ్ట్ సిల్క్ ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది సిల్క్. మా బస్సులో ఉన్న వాళ్ళు కొంతమంది కొన్నారు. ఇంకా శాండిల్ కోసం వెళ్ళాం మేము పైకి. శాండిలే కాదు, చాలా ఉన్నాయండి. చెక్కతో చేసిన ఏనుగులు కానీ ఏది కానీ చాలా ప్యూర్ క్వాలిటీతో దొరుకుతుంది అని చెప్పాడు ఆయన. నిజంగానే అలాగే ఉన్నాయి. శాండిల్స్ కూడా చూసాం మేము. మైసూర్ శాండిల్ సోప్స్ ఉన్నాయి, పౌడర్స్ ఉన్నాయి, ఇంకా లిక్విడ్స్ లాగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా దాంతోపాటు పెయింటింగ్స్ అనమాట. అక్కడ ఎక్కడ చూసిన చెక్కతో పెయింటింగ్, బ్యాగ్స్ పైన పెయింటింగ్, దేనిపైన పెయింటింగ్తో మాత్రమే. ఎంత చిన్న డిజైన్ కూడా ఆ పెయింటింగ్తో వాళ్ళు చెక్కనే మార్చేశారండి. అంత బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. కానీ తీసుకునేంత లేదు, తీసుకోలేను అయినా నేను. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, అన్నీ నవరత్నాల చెట్టు, ఇంకా అన్నీ ఉన్నాయి. అన్ని షాపింగ్ అంటే మొత్తం అన్నీ ఉన్నాయి. దండలు కానీ ఏది, ప్రతి ఒక్క స్టోన్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ చూసి మేము రెడ్ శాండిల్ మాత్రం తీసుకున్నాము. అదిగో చూడండి, చెక్కతో డిజైన్ అని చెప్పాను కదా, చెక్క పైన వాళ్ళు అలా చెక్కారనమాట. చెక్క పైన కృష్ణుడు, చెక్క పైన ఆ డిజైన్, ఒంటెలు కానీ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. అవి చూడండి, కృష్ణుడు, ఇంకా వెంకటేశ్వర స్వామి, అదంతా చెక్కిన పెయింట్ అనమాట. ఇప్పుడు మన డోర్స్ ఎలా ఉంటాయి, మన డోర్స్ ఎలా ఉంటాయి చెక్కి, అలా ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది షాపింగ్. మా అబ్బాయి ఏనుగెక్కి ఫోటో దిగుతున్నాడు చూడండి. నేను శాండిల్ మాత్రమే తీసుకున్నాను. ఆ శాండిల్ కూడా లాస్ట్ వీడియో పోస్ట్ చేస్తాను కదా, అప్పుడు చూపిస్తా. ఈ చెక్క బొమ్మలు ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్న చిన్న ఏమంటారు, మైల్డ్తోనే చాలా చిన్న వర్క్తో చేసినవి బాగున్నాయి. చాలా చెక్కతోనే కానీ మంచి పెయింటింగ్స్ అనమాట. చాలా అంటే చాలా నచ్చాయి నాకు కూడా. నేను ముందు వీడియోలు కూడా మెన్షన్ చేశాను, ఇక్కడ పెయింటింగ్సే స్పెషల్ అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్